కొన్ని రోజులుగా సిరిసిల్ల నియోజకవర్గంలో చీకటి దొంగలు ముసుగు వీరులు బయలుదేరింది. వాళ్ళకి రాజకీయం మర్చిపోయింది. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక, ఎందుకంటే గత 9.5 సంవత్సరాల వాళ్ళ అభివృద్ధి ఎంత చేసినారో ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి లేకపోయినప్పటికీ కూడా దాన్ని తలదన్నేలా, ఆ అభివృద్ధిని మైమర్పించేలా, వాళ్ళ అవినీతిని బయటపెడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలలో ముందుకెళ్తూ ప్రజాపాలనతో ప్రజలకు దగ్గర అవుతున్న తరుణంలో రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే మేము అవాస్పాలవుతాం, మాకు ముఖాలు చెల్లవు అని చెప్పి ఇవాళ చీకటి రాజ్యాలు, ఎందుకంటే వీళ్ళంతా కూడా చీకటి దొంగలే, చీకటిలో బతికిన బతుకుల వీళ్ళన్నీ కూడా చీకటి కుంభకోణాలు చేసింది. వీళ్ళంతా కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది చీకటి కుంభకోణమే, ఇక్కడ జరుగుతున్న భూభాగం చీకటి కుంభకోణమే, ఇక్కడ లబ్ధిదారులకు ట్రాక్టర్లు ఇచ్చిన దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళే, గొర్రెల దానిలో కూడా చీకటి బతుకులే వీళ్ళే అన్నీ కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందని చెప్పడానికి కొంతమంది వంది మగాదులు ఇలా, ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్న వాళ్ళందరూ కూడా అవినీతి చిట్టాల్లో కూరుకుపోయిందని చెప్పి సిరిసిల్ల ప్రాంత ప్రజలందరూ కూడా తేడితల్లం అయిపోయింది కదా. వాళ్ళకి మాట్లాడడానికి ముఖాలు లేవు. ఇవాళ రాజకీయంగా ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి ఎవరికి లేకుండా ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి ఇలా, ఎందుకంటే దోచుకున్న సొమ్ములు అడ్డగోలుగా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు. ఇవాళ వారే చెప్పినారు వారి యొక్క అకౌంట్లలో, వాళ్ళ పార్టీ అకౌంట్లో 1000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి. సిల్క్ కేసీఆర్ మాటలో చెప్పండి, సిల్క్ ఉంది. మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలను అయితే డబ్బులు గీదాలకు కూడా పైసలు ఉన్నారా? మాకు ఎక్కడ కూడా పార్టీ భవనాలు కూడా సొంతంగా. వాస్తవం చెప్పానంటే మేము 2007వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఏఐసిసి ఆఫీసును నిన్ననో మొన్ననో లేకుంటే రేపో ఇనారేట్ చేసుకుంటాం మేము. అంటే 2007లో మొదలుపెట్టిన ఆఫీసును కట్టుకోవడానికి మాకు ఇంచుమించు 2 దశాబ్దాలు పట్టింది, పైసలు లేక. ఢిల్లీలో రెండేళ్ళలో కట్టేసింది, తెలంగాణ భవనాన్ని కట్టేసింది, ఇలా ప్రతి జిల్లాలో కట్టిండు. అంటే ఎన్ని డబ్బులు దోచుకుంటే, ఎన్ని డబ్బులు కూడబెడితే ఇంత త్వరితగతిన ఇవన్నిటి కూడా వారు చేయగలుగుతాం. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. మీ బాధ్యత మీరు కూడా ఆలోచింపచేయాలి. అలా సమాజానికి వారధులు మీరే ఇవ్వాలి, సారథులు వారధులు అన్నీ మీరే ఇవ్వాలి. మీరు నిజాన్ని దాస్తే ఇవాళ నిజంగా కూడా మనం కూడా సమాజానికి ద్రోహం చేసిన వాళ్ళం అయితే. కూడా ఈ ప్రాంతంలో నిన్న మొన్న వేస్తున్నట్టు కొంతమంది పైసలు ఉన్నాయి కాబట్టి ఏజెంట్లను మొదలు పెట్టుకున్నారు. వాళ్ళు ఏజెంట్లను మొదలుపెట్టి ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి సన్నాసులు ఏం చేసిందే. రైతు బంధు చక్కగా ఇచ్చిండ్రు వీళ్ళు ఎప్పుడన్నా? రైతు బందే వేయలే వాళ్ళు. మీరు బాకీ పెట్టిన రైతు బంధును 7,600 కోట్లను మేము ఇచ్చిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలా మీరు పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ప్రతి నెల చివర్లు ఇస్తే, లేకుంటే ముందుగా ఇస్తే అది 12 అంటే సంవత్సరానికి 12 నెలలు రావాలి. కానీ మీరు ఇచ్చిందంతా కూడా 10 నెలలు 11 నెలలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి కాలం పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవ్వాలి కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరినీ దగా చేసింది. నేను కూడా ఏ ఒక్క ముఖం ఉందా మీకు? కానీ ఏ ఊళ్ళోనైనా పలానా ఊళ్ళో మేము డబుల్ బెడ్రూమ్ కట్టినాము, పూర్తి స్థాయిలో మీకు ఇచ్చినాము అని చెప్పి చెప్పింది ఎక్కడన్నా? సిరిసిల్ల కడితే చాట్ల తవుడు పోసి కుక్కలను కాట్లాడబెట్టినట్టు వాడోటి అమ్ముకునే, వీడోటి అమ్ముకునే, మధ్యలో ఒకడేమో గెస్ట్ హౌస్ కింద వాడుకునే. ఇలా ఒక్కొక్క దగ్గర ప్రాంతానికి పోతే, ఇలా కేసీఆర్ నగర్ అని పెద్దపల్లిని పోతే, పెద్దూరని పోతే అక్కడ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడుకునేది ఎవరు కట్టుకుంటారే? గరీబ్ గాని తీసుకుంటాడు. ఇలా ఏసీలు పెట్టి ఉన్నాయి ఆడ. ఇలా కార్లు అంటే ట్యాక్సీ నడుపుకోవడం, కారు ఉంటే వేరు సంగతి. బతుకుదర కొరక డబుల్ బెడ్రూమ్ ఇంటి దగ్గర ట్యాక్సీ పెట్టుకుంటే వేరు సంగతి. కానీ కార్లు వాడుకునేటోడు, మళ్ళీ తీసుకున్నాడు అలా అమ్ముకునేటోడు. అంటే ఇటువంటి అవినీతి రాజ్యాన్ని నేర్చింది అలా. అందుకని వీళ్ళకి ఎక్కడ కూడా మొక్కలు లేవు. అలా పెన్షన్లు చక్కగా రైతు బంధు పేరు మీద ఇలా భూదందాలు చేసి ప్రభుత్వ భూమిని మీ పేరిట మార్చుకొని ఇటు ఇళ్ళనే పేపర్లో చూసినాడు. రైతు బంధే కాకుండా పిఎం కిసాన్ యోజన దాని కింద వచ్చేది దాన్ని అతనే దాన్ని మా రుణం కింద బ్యాంకులలో
తాకట్టు పెట్టి దాని నుంచి రుణాలు తీసుకొని ఆ రుణమాఫీ రైతు రుణమాఫీ కింద అంటే ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా కొల్లగొట్టాలనో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కుక్కడిగా నీ కార్యకర్తలకు నీ వంది మగాదులకు ఎట్లా దోచిపెట్టానో ఇవాళ దాని మీద ఒక చరిత్రగా దాని మీద ఒక పుస్తకం రాయించాల. అటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్, ఆయనకు తానా అంటే తందాననుకుంటూ పోతున్న కేటీఆర్, హరీష్ రావు, వారికి వంది మగాదులకు ఇక్కడ ఉండే కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు. ఇలా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు ఎప్పుడైనా రైతు రుణమాఫీ చేసిండ్రా? ఈ ముఖాలకు రైతు రుణమాఫీ చేసిన లెక్కలు పెడతారా? ముందు తీసుకొచ్చి చెప్తారు. మా ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు, లెక్కలు చేస్తున్నారు రండి, మీరెంత చేసినారో మేమెంత చేసినామని చెప్తామని అన్నారు. ఎక్కడ ముందుకు రారు వీళ్ళు. ఇవాళ ఎవరికైనా ఒక్క ఉద్యోగం ఇచ్చినామని చెప్పి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము 55,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చింది. మీ ముఖాలకు మీరు ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చిన, మీ ఇంట్లో 4 ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు ఎక్కడైనా ఇచ్చినారా మీరు? అంతేకాకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రు ఎక్కడన్నా? ఆ 3 ఎకరాలకు సరిపడా పంట ఇస్తా అన్నాడు. ఇంకోటి చెప్పిండు కేసీఆర్ గారు, చాలా పెద్ద ఎత్తున చెప్పిండు, నా జన్మనే ఇంత ఎందుకు పుట్టిందేమో, నేను పుట్టినదే రైతుల కొరకేమో, నేను రైతులకు కావాల్సిన మొత్తం యూరియాను కానీ ఫెర్టిలైజర్ కానీ ఫ్రీగా ఇస్తా అని చెప్పిండు. ఎప్పుడన్నా ఒక్కసారి ఇచ్చిండా? దాంతోపాటు పాల రైతులకు కూడా లీటర్కు 4 రూపాయలు పెంచుతా అన్నాడు, ఆ పెంచిండా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండా? బకాయిలు పెట్టి ఎదురు నెట్టిపోతే ఇవ్వాల. ఆ అప్పులని మేం చేస్తున్నాం ఇవాళ. ఎంతసేపు అవినీతికి బార్లా తెరిచినట్టు గేట్లు తెరిచి అందిన కాడికి అందరూ దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు తలా ఇంత దోసుకొని తింటారు. నీ బిడ్డకేమో ఇక్కడి నుంచి సరిపోక ఢిల్లీ దాకా కళ్ళమ్మే, ఆ కళ్ళు సీసాల వ్యాపారంలో పట్టుబడి ఆమె జైలుకు వచ్చే. నీ కొడుకు ఆమె కళ్ళు అమ్మితే నీ కొడుకేమో నేనేమో ఈ కార్ రేసులలో నేను పెడతా పోటీ పడతా అని చెప్పి నేను ఈ కార్ రేసులు పెట్టి ఇలా అనుమతులు లేకుండా, ఎందుకంటే నేను ఆమెనేమో కళ్ళమ్మి బతుకుతా అనుకున్నది, నేనేమో తాగినోడు మళ్ళీ ఊగాలి కదా, ఊగాలంటే కారు కావాలి మంచిగా, ఇలా కంట్రోల్ తప్పి కారు నడిపేయాలి ఈ కార్ రేస్ అని చెప్పి దాన్ని పెట్టి అందులో భాగవతం పెట్టి అన్నిటికీ తిరోధకాలు ఇచ్చి ఇవాళ ముందుగానేమో మేకపోతు గాంభీర్యం, ఇలా పిట్టదూరం మాటలు మాట్లాడుతుంది, అన్నీ నేనే చేసిన, నేను మంత్రిగా నేను బాధ్యత వహిస్తా అని చెప్పి చదువుకున్న సన్నాసి వినైతే నువ్వు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వరదని తెలియదా? ఈ మన డబ్బును విదేశాలకు తరలించేటప్పుడు ఆర్బీఐ అనుమతి పొందాలి. ఎందుకంటే నువ్వు విదేశాల్లో చదివచ్చినావు కదా, ఆఖరికి డాలర్ మార్పిడి గురించి నీకు తెలవాలి కదా, విదేశాలకు చదివచ్చుకున్నా అని చెప్తావు కదా నువ్వు. నేను మొన్న పోయిన అమెరికాకు పోతే నేను ఏదో టాయిలెట్ రూమ్లోకి పోతే ఆడ కూడా అందరూ ఇంగ్లీషే మాట్లాడారు, క్లీన్ చేసేవాళ్ళు. నేను ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడితే నేను ఇంగ్లీష్ బాగొస్తుందేమో ఇంకా నేను అనుకున్నా, అక్కడ అందరూ మాట్లాడతారు ఇంగ్లీష్. ఇక నీ ఇంగ్లీష్ తెలివికి అంతున్నది, మరి అన్ని ఇంగ్లీష్లోనే ఉంటాయి కదా, డాలర్లు కానీ మార్చుకోవాలి, మార్పిడి మార్కులే, ఫారెక్స్ రూల్స్ను, ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ను, ఫెరా రూల్స్ను, ఫెమా రూల్స్ను, వీటన్నింటి కూడా రూల్స్ ఉంటాయి. డబ్బులు మార్చుకోవాలంటే వీటికి తగిన నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలన్నింటినీ కూడా నేను పాటించాలని చెప్పి ఇంత కూడా సోయి లేకపోతే ఎట్లా? పైపెచ్చు ఒకడేమో లొట్ట పీస్ కేసు అంటాడు, ఒకడేమో లపూడ్ కేసు అంటాడు, ఒకడేమో తుమ్రే కేసు అంటాడు, ఒకడేమో తుతుంబాల్ కేసు అంటాడు. ఈ తుమ్రే గాళ్లకు, తుతుంబాల గాళ్లకు, లపూడ్ కేసు గాళ్ళకి ఇంత భయం ఎందుకు? ఈ లపూడ్ గాళ్లకు కేసే లపూటాయి అంటే ఇలా నేను ఒకటే అంటున్నా, ఈ కేసును ఎవరైతే అన్వేషిస్తుండ్రో ఇలా ఆ ఆఫీసర్లు అందరూ కూడా లపూటుగాళ్ళ, తుపేలుగాళ్ళ, అంటే వాళ్ళ యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా, అధికారుల యొక్క మోరల్ని దెబ్బతినే మాదిరిగా నీ మాటలేంది? ఈయన చదువా సన్యాస ఏమన్నా చూస్తే నేనైతే ఆ రోజే లాగి చింపకొద్ది కొడుతుంటే, ఏసీబీ ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే నీకేమైనా వచ్చిందా అంటాడు. సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా, గౌరవించాలని ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళు ఆఫీసర్లు అధికారులు, సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నువ్వు ప్రెస్ పక్కన పెట్టుకోమంటే నీకేమైనా వచ్చిందా అంటాడు. అంటే నీకు లోపల బాగా నొచ్చిందన్నట్టే కదా, నువ్వు చేసిన తప్పులకు చాలా నొచ్చిందంటే ప్రశ్న చేసినట్టే కదా లెక్క. ఆయన భాష ఏందో, ఆయన యాస ఏందో, ఆయన రీతి ఏందో, ఆయన రివాజ్ ఏందో తెలంగాణ ప్రజలకైతే అర్థమవుతలేదు. అందుకే అధికారం ఉన్నప్పుడు అహంకారం కళ్ళకెక్కితే
ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు వాళ్ళ. ఇంకా కూడా నిజంగా కూడా నీకు రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవాలంటే, రాజకీయంగా ప్రతిపక్షంగా నీ బాధ్యత నిర్వహించాలంటే, ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది, ఈ హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చమని చెప్పు. ఎవడో చీకటి దొంగలను పెట్టుకొని ఇలా నీ దగ్గర అవినీతి పరంగా సంపాదించిన సొమ్ములు చాలా ఉన్నాయని చెప్పి కొంతమంది యూట్యూబ్ గాళ్ళను, కొంతమంది ట్రోలర్స్ను, కొంతమంది ఈ అందరికి మనిషికో సెల్ ఫోన్ గురించి ఉన్నారు కదా కొంతమంది. ఇవాళ నేను అంటున్న బేకార్ గాలని ఓ బేకార్ గ్యాంగ్ అంతా ఎంగేజ్ చేసుకున్నాడు. ఆ బేకార్ గ్యాంగ్ అంతా ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా చట్ట వ్యతిరేకమైన పనులు చేయడానికి ప్రోత్సహిస్తాను. నిజంగా కూడా నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారికి ఇది ఇయ్యలేదని చెప్పి బాధపడతా నీ పార్టీ పేరు మీద దానికి సమాధానం నేను చెప్తాను. ఇలా ఎవడే అంటే దొరికిందంతా కూడా మీరే. పేరు అంటే ఇక పార్టీకి పేరు ఊరు లేకుండా వేందని వాళ్ళు ఇక తేడతల్లని చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందు మొన్న నేను చెప్పిన పేగుబంధం పోయింది. టీఆర్ఎస్తోని తెలంగాణకు పేగుబంధం పోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుకున్నాడో తెలంగాణతోని పేగుబంధం తెగిపోయింది. బీఆర్ఎస్ పెట్టిన తర్వాత అది భూస్థాపితం అయిపోయింది లోక్సభ ఎలక్షన్ల ద్వారా. అయిన తర్వాత ఇవాళ అక్కడోడు ఇక్కడోడు చాలామంది చిల్లరగాలు ఉంటారు కదా, వాడోడు వీడోడు తలకు మాసినోడు మోపై ఇటువంటి వాటికి చేయడం మొదలుపెట్టింది. కదా ఈ సిరిసిల్ల ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ అవినీతికి పాల్పడని బీఆర్ఎస్ నాయకులు లేడని చెప్తుంది. నేను కంఠపతంగా ఎవ్వనికి ఎంత దోస్తే అంత దోసుకొని పోయింది. అలా చిన్న నుంచి ఉంటే మొదలుకుంటే పెద్ద ఉందాక. అందుకే వాళ్ళకి ఎవరికి కూడా ముఖాలు చెల్లుబాట్లు కావట్లేదు ఇలా ప్రజల మధ్యలో మాట్లాడడానికి. ఇలా భూకంపకణాలు తీస్తుంటే ఒక్కొక్కరు బయటకు వస్తుంది. ఇలా ప్రజలందరూ కూడా ఇలా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చినాయి. పిల్లికి గంట ఎవరు కట్టాలని మొన్నటిదాకా చూసిండ్రు. ఇలా పిల్లికి గంట కట్టిండ్రు. ఓ అధికారి నికారసైన నిడారైన అధికారి రాగానే పిల్లికి గంట కట్టి మొదలుపెట్టిండు. పెట్టగానే ఒకరికి కుప్పలు తెప్పలుగా పోయి ఇప్పుడు అప్లికేషన్లు ఇస్తాను అందరూ. నా భూమి కబ్జాకి అయింది, నా భూమి కబ్జాకి అయింది, నన్ను బెదిరిస్తాను అని చెప్పి. ప్రభుత్వ సొమ్ము అంటే అధికారంలో ఉన్న పార్టీ సొమ్మని అనుకుని భావించిన వాళ్ళంతా కూడా. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమి అంటే ప్రజల భూమి, ప్రజలకు చెందాల్సిన ఆస్తి. అది ప్రజలకు కేవలం మేము జవాబుదారీగా ఉండాలి అనే ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి ఇలా కంచే చేను వేసిన సందంగా అందిన కాడికి దోసుకుంటూ పోయింది. ఇలా ఒకడేమో భూమిని తీసుకున్నాడు, ఇంకొకడేమో భూమిని బదలాయించుకొని భూమే ఉండదు కానీ రైతు బంధు అంటే రాబంధుల్లాగా ఇలా తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ వాళ్ళు చెమటోడ్చి కష్టపడి చిందించి కట్టిన ట్యాక్స్లన్నింటినీ కూడా ఎన్ని కోణాల్లో ఎన్ని విధాల్లో దోచుకోనో అన్ని విధాల్లో దోచుకున్నారు. ఇవాళ ఆఖరికి వస్తే ఇవాళ చెప్తున్నా, నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నీ బీఆర్ఎస్ భవన్ ఏదైతే కట్టుకున్నావో ఆ బీఆర్ఎస్ భవన్లో భూమి ఆక్రమించినవి. ప్రభుత్వం నీకు ఇచ్చిన భూమి ఎకరం అయితే ఇలా ఎకరం పైన ఉంది. నిజంగా కూడా నీకు ఈ ప్రభుత్వంపై ఈ ప్రజలపైన ప్రేమ ఉన్నట్టయితే ఆ భూమిని ఎంతవరకు నీకు ఇచ్చిండ్రో అంతవరకే కొలిసి అన్ని కాడికి దోసుకొని పోవాలి. అప్పనంగా నీ ప్రభుత్వ నీ యొక్క పార్టీ ఆఫీస్ పేరు మీద దోపిడేనే, నీ దళారులు దోపిడేనే. అంటే నీ ప్రభుత్వం నీ పార్టీ యొక్క ఆఫీస్ కొరకే దోపిడీ చేసినావంటే ఇక ఎంతమంది దోపిడీదారులకు నువ్వు అండగా నిలబడ్డావు. ఇక తేడతెల్లం అయితే కదా. ఇంకో రాత్రి ఎల్ల లక్ష్మీనారాయణ అని చెప్పి రాశాయన పేరు. సన్యాసి కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? వెనక ముందు చూసుకోకుండా ఎల్ల లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాడు ఫోటో ఎత్తుంది. నీ ముఖమేడ పెట్టుకుంటే ఇలా కేటీఆర్ అని అడుగుతుంది. అలా ఎల్ల లక్ష్మీనారాయణ సౌముడి కాదు చూకున్నాడు ఆయన. లేకుంటే చెప్పు నీ యొక్క ఫోటో గాంధీ కార్డును అంబేద్కర్ తో బట్టి చెప్పులు దండేసుకోడు నీకు నీ పేపర్కు. ఆ పేపర్ ఏదో గుమస్తా తెలంగాణ గుమస్తాగిరి ఎందుకు చేయాలి? వాస్తవాలను వాస్తవంగా రాయండి. మా మిత్రుడు రాస్తామని నేను ప్రెస్ పెడతాను. నేను ఇప్పుడు ఆయన తప్పకుండా డిఫమేషన్ సూట్ వేస్తాడు, నోటీస్ పంపిస్తాడు. ఆయన మీద అభాండం వేత్తరి. ఆయన నిన్న అభాండాన్ని నేను తుడిచిపెట్టుకుంటా అంటే మన ప్రెస్ వాళ్ళందరూ రాయాలంటే ఎట్లనే? ఆయననైతే నేను నిజాయితీపరం నేను చెప్పుకోవాలి కదా. ఆయన సవాలు సురుతాను కదా, దమ్ము ధైర్యం ఉంటే నాకు లేకుంటే 5 ఎకరాల భూమి అంటాను కదా.
దొంగలను కూడా మనం కాపాడితే ఎట్లనే? ఆయన మీద నీలాపనేమి దేశిరి ఆ నిందను మనం నిజంగా కూడా మనం ఇది చేసినట్టే కదా, ఆయన సమర్థించినట్టే కదా. అంటే దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే నిజాలను నిజాలుగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తాను. నాది లేదు, నేను ప్రూవ్ చేసుకుంటా రమ్మని అంటాడు ఆయన. నేను ఆ చీకటి దొంగలు కూడా చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రాజకీయంగా ఎదుర్కోండి, రండి. మీరు అవినీతి నీతివంతులు అయినట్టయితే ఎస్, మా పార్టీలో ఎవరైనా చేసినట్టయితే మా పార్టీలో కూడా చెప్పండి, మేము వద్దని అంటలేము. నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానిదే, ప్రజలదే, అది ప్రజలకే చెందాలి. ఏం లేదు, కనీసం రాసే ముందు పేపరు నీ గుమస్తా తెలంగాణలో, నీ నమస్తే తెలంగాణలో, ఏ తెలంగాణలో ఉంది. నేను చెప్తే మన విలేకరులు కూడా మరి పడాలి. ఆ పార్టీకి పనిచేస్తున్న విలేకరు, ఆ పేపర్కి పనిచేస్తున్న విలేకరులది కూడా బయటపడతాను. అట్లా కాదు కదా. సమాజంలో మీరు మాతో కలిసిన మిత్రులు, రాసే ముందు వాస్తవాలు రాయాలి. రేపు పొద్దుగా ఆయన డిఫర్మేషన్ సూట్ అయితే మళ్ళీ తెల్లారి కూడా ఆయన కాదు కదా రాసే, వచ్చినోడు నువ్వే కదా, ఇంటి కూడా వచ్చేది ఆయన మీద. ఆ విలేకరు ఆయన కూడా వచ్చి మళ్ళీ బతినాడేది ఆయనే కదా. ఆయన నావోడే తోటోడే అని చెప్పి ఆయన మళ్ళీ మేమే అంటాం కదా, అన్న ఏదో చెప్పిండే రాసిండి ఇచ్చిపెట్టమని చెప్పి. చిల్లర రాజకీయాలు మానేయండి అని చెప్తున్నాను నేను. నిజంగా కూడా మా దానిలో కూడా ఎవరైనా తప్పులు చేస్తే ఆ తప్పులను మీరు చెప్పండి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. చర్యలు తీసుకోకుండా అప్పుడు మీరు అడగండి. ఏదో వచ్చింది 7 లక్షలు అంటే 7 లక్షలు ఇక్కడ ఎంతమంది లేరు. ముందు కనీసం ఆధారాలు చూసుకోవాలి. ఇక మనోళ్ళు కొందరు రాస్తారు, నేను ఎవరిని ఉద్దేశించి అంటానండి. ఇక ఉందని చెప్పి సెల్ ఫోన్లు ఉన్నాయని చెప్పి దేనికైనా కేకే మందిరెడ్డి బాధ్యత. డెఫినెట్గా మంచిగా చేయడమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ నేనే బాధ్యత వహిస్తాను. ఇక పచ్చకాలంలోకి లోకమంతా పచ్చగా పడ్డట్టు దేనికైనా కేకే మందిరెడ్డి బాధ్యత నాకు అర్థం కాదు. నీకు నచ్చినట్టు నేను చెప్తే మా కేకే మందిరెడ్డి మంచి ఆయన నచ్చినప్పుడు చేయకుండా షెడ్ ఉన్నాడు. నేను ఎవరికో నచ్చినట్టు చేయను. నేను నా మనస్సాక్షికి నచ్చినట్టు చేస్తా, ప్రజలకు నష్టం జరగకుండా చేసే ప్రయత్నం చేస్తా, ప్రభుత్వ ఆస్తిని కాపాడే ప్రయత్నం చేస్తా. ఇలా నా ఓడు నీ ఓడు అని తేడా నాకు లేదు. ప్రజలే నా వాళ్ళు అనుకుంటాను నేను. టీఆర్ఎస్ నాయకులు, సోకాల్డ్ బీఆర్ఎస్ నాయకులకు, ఆ చీకటి దొంగలకు నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఎదుర్కొన్నాం. ప్రభుత్వం ఏమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే నెరవేర్చే దిశగా మీ ప్రయత్నం మీరు చేయండి. ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు చెయ్యాలి. ఆ బాధ్యతను మీరు స్మరించి వాడినోని వీడినోని ఇలా మీరు అన్న భాషలో చెప్పాలంటే ఓ లపుడు కానీ, ఓ లపంగ కానీ, ఓ తాగుబోతును, ఓ తిరుగుబోతును ఎంకరేజ్ చేసి వానితో అదేసి వాళ్ళు తీసుకపోతే నేను ఏమైంది కూలీలకు తీసుకుంటాను. కూలీలతోనే ఇస్తారు మీరు. అక్కడ కార్యకర్తలు కూడా కరువైపోయింది. వాళ్ళు నీకు నువ్వే చెప్పుకున్నావు, నువ్వు నీ బండారం బయట అయిపోయింది. ఈ సంవత్సర కాలంలోనే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు కూడా లేకుండా అయిపోయింది. నీ వాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చిపెట్టింది. కేవలం అవినీతి రహితంగా మేము ప్రజల దగ్గరికి పోతున్నాం. ఇలా మా వాళ్ళు ఇప్పుడు మా బాలరాజన్న కూడా నాకు కూడా కావాలంట. తెల్లారైతే నా ఇసుక బండి నేను నడిపించుకోతానంటాడు, నాకు ఇప్పి అని అంటాడు. మా సుపదని నేను జిల్లా పట్టణాధ్యక్షంగా చేసిన నాకేం లేదా అంటాడు. వాళ్ళు నడిపించుకోవాలి, ఇసుక దందాలు భూదందాలు నడిపారు కదా, మీరు నడపాలి, మొత్తం పోలీస్ స్టేషన్ మాకు అప్పచెప్పాలంటారు. కానీ అంటలేగా వాళ్ళు. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ప్రతిపక్షంగా మీ బాధ్యత మీరు తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడండి, ప్రజల కొరకు కొట్లాడండి. మొత్తం అనట్లే మేము, కానీ మీకు మీరుగా పచ్చిలుగా నిరూపించుకోండి. అవినీతికి ఎవరైనా పాల్పడితే ఇప్పటి కూడా వారికి కూడా చెప్తున్నాను నేను విజ్ఞప్తి. అప్పుడేదో ఆ మైకంలో మీరు చేసుకున్నారేమో. మీరందరూ కూడా మా సిరిసిల్ల బిడ్డలే. ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కాదు మీరు అనుకుంటాను. మేము ప్రభుత్వ పక్షంగా నిలబడి ప్రజల సొమ్మును ప్రజలకు అందించాలనే భాగంగా మేము చేస్తున్న మా యొక్క పనిని మీరు
కక్ష సిద్ధం అనుకుంటే అది మీ యొక్క భావదారిద్ర్యానికి నిదర్శనమే తప్ప ఇంకోటి కాదది. మీరు ప్రజల పక్షాలను లేరనడానికి మీది ఒక ఆ రకంగా మీరు ఆలోచించినట్టయితే మీరు ప్రజల పక్షాలను లేరనడానికి అదొక నిదర్శనం మాత్రమే. ఇప్పటికైనా ఎవరైతే అక్రమ మార్గాల్లో ఏమేమైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రజల మీద ప్రేమ ఉన్నట్టయితే ప్రజాపక్షంగా మీరు ఉండాలనుకుంటే ఇలా ప్రభుత్వానికి అప్పగించండి అని చెప్పి అన్నారు.